హలో బ్రదర్, నమస్తే. ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకుందాం అనుకున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఆలోచించండి. ఈ స్కామర్ నా కొడుకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లో కూడా ఈ స్కామర్ నా కొడుకులు వచ్చేసారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పటి నుంచో బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే ఒకరోజు ఫేస్బుక్లో అమెజాన్ డెలివరీ హబ్ అని చెప్పేసి ఓ పోస్టర్ కనిపించిందండి. ఆ పోస్టర్ క్లిక్ చేయగానే మెసెంజర్లోకి వెళ్ళిపోయింది. మెసెంజర్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్పాను, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడిగాడు. నేను పిన్ కోడ్ ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను, మెయిల్ ఐడి దగ్గరకు వచ్చి నాకు డౌట్ వచ్చి ఎందుకని మంచిదని చెప్పేసి నేను అక్కడితో ఆపేశానండి ప్రాసెస్ని. తర్వాత 2 డేస్ తర్వాత నాకు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్లో వాడు ఏమని చెప్తున్నాడంటే, సార్ మీరు అప్లై చేశారు కదండి, మిగతా ప్రాసెస్ గురించి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చెప్పాడండి. దాని గురించి నేను మెయిల్ ఐడి పంపించమన్నాడు. సరే మీ మెయిల్ ఐడి పంపించాను. మెయిల్ ఐడిలో వాడు ఒక లింక్ పంపించాడండి. ఆ లింక్ ద్వారా, ఆన్లైన్ లింక్ ద్వారా అప్లై చేయమన్నాడు. సరే చూద్దామని చెప్పేసి లింక్ అప్లై చేసిన తర్వాత వాడు ఏం చెప్పాడంటే, సార్ రిజిస్ట్రేషన్ కోసం, పిన్ కోడ్ రిజిస్ట్రేషన్ కోసం 15,000 రూపాయలు పే చేయాలండి అని చెప్పాడండి. నాకు అక్కడే డౌట్ వచ్చింది సార్. కానీ నేను ఏం చేశానంటే, సార్ మీరు 15,000 రూపాయలు కడతానండి, కానీ నాకు మీ ఆఫీస్కి వచ్చి విజిట్ అయ్యి నేను క్లారిటీ వచ్చిన తర్వాత నేను కడతానని, పే చేస్తానని చెప్పాను. అయితే వాడు ఏమన్నానంటే, సార్ అలా కాదు సార్, రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాత్రం ఇక్కడ విజిట్ అవ్వడానికి కుదరదు సార్. మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్కి వచ్చి విజిట్ అవ్వచ్చు, లేదంటే కనుక విజిట్ అవ్వడానికి కుదరదు సార్ అని చెప్పండి. సరే నేను ఏం చేశానంటే, సార్ ఫోన్ అలా కాదు, నాకు వీడియో కాల్ చేయండి సార్ మీరు అంటే, సార్ వీడియో కాల్ చేయడానికి కూడా కుదరదు సార్ అని చెప్పాడండి. ఇప్పుడు నాకు అప్పటికే డౌట్ వచ్చి, సరే సార్ ఇక్కడ అయితే చూస్తాను, ఆలోచిస్తానని చెప్పేసి అక్కడితో ఫోన్ కట్టేశానండి. వాడు మళ్ళీ మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు. అమెజాన్ కస్టమర్ కేర్కి కాల్ చేశానండి. అమెజాన్ కస్టమర్ కేర్లో ఎటువంటి నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారండి ఇలాంటి వాటి గురించి. అయితే అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడ 15,000 రూపాయలు పే చేయాలని చెప్పేసి కానీ ఎక్కడ లేదండి. నేనేం చేశానంటే, వాడిని అడిగితే సార్ మీ ఇష్టమైతే కట్టండి, లేదా లేదని చెప్పాడు. ఈ విధంగా నన్ను మోసం చేద్దామని ట్రై చేశాడండి. కానీ అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు ఈ స్కామ్లో నేను బయటపడగలిగాను. నాకులాగే మీరు కూడా ఇటువంటి స్కామ్లు ఇరుక్కోకుండా కొత్త బిజినెస్లు, ఫ్రాంచైజ్ బిజినెస్లు రన్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.